నామినేషన్స్ మొత్తం రచ్చరచ్చ అయినట్టున్నాయి కదా. అంత బాగానే ఉంది కానీ చాలా వరకు మళ్ళీ ఇదే నామినేషన్లో పాతయి ముందు కలిసి ఉన్నప్పుడు ఏవేవో తీసుకొచ్చారు అనిపించింది కొన్ని పాయింట్లు. అదే కంటిన్యూ చేస్తున్నావు. You don't have that curiosity to win. You don't have that enthusiasm. If I want to stop what you are. You don't have that guts to talk on the face. Okay, అందుకే నేను మాట్లాడుతున్నా. హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిఖిల్ మీద వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ కూడా గ్రడ్జ్ తోటి నామినేట్ చేశారు అని అయితే నాకు అనిపించింది. ఎందుకనంటే నువ్వు ఒక క్లేవర్గా ద ఉమెన్ హూ ఆర్ స్ట్రాంగ్ ఏదో టార్గెట్ చేసి వాళ్ళ గేమ్ డౌన్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. స్ట్రాంగ్ ఉమెన్ ని ట్రాప్ లో పడి గేమ్ ని డౌన్ చేయడానికి ఐ డోంట్ థింక్ సో. ఇక్కడ ఎవరు చిన్న పిల్లలు కాదు. ఈ వీడియోలో రెండు విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడాలనుకుంటున్నాను. సో విత్ వీడియో ప్రూఫ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్తే ఎవరైతే వచ్చి నామినేట్ చేశారో వాళ్ళందరూ చెప్పిన విషయం ఏంటంటే యష్మి వర్సెస్ నిఖిల్ అదైతే ఏదైతే జరుగుతూ ఉందో అది నిఖిలే కావాలని చేస్తూ ఉన్నాడు, నిఖిల్దే తప్పు అన్నట్టుగా అందరు పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు. ప్లస్ సీత వేసిన నింద మాత్రం దారుణమైన నింద అనిపించింది నాకైతే. ఎందుకనంటే నిఖిల్ అమ్మాయిలని ట్రాప్ చేసి వాళ్ళని వాడుకొని ఇది అది అని చాలా అంటే యాక్చువల్గా అసలు అలాంటి పదాలు అలాంటి నిందలు ఆ కంటెస్టెంట్స్లో అంత బిగ్ ప్లాట్ఫామ్లో ఎవరు కూడా చెప్పకూడదు. ఈ దెబ్బతోటి నిఖిల్ విన్నింగ్ 100% కన్ఫామ్ రా అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే మరీ ఇంత టార్గెటెడ్గా ఒక లేడీస్ విషయంలో ఇంత టార్గెట్ చేయడం అనేది ఈ సీజన్లోనే చూస్తున్నాను. ప్లస్ ఇంతకుముందు సీజన్లో కూడా ఒక సీజన్లో కౌశల్ సీజన్లో చూసాం. సో కౌశల్ సీజన్లో కూడా సేమ్ ఇలాగే ఆ అమ్మాయి చాలా దారుణమైన కామెంట్ చేసింది కౌశల్ మీద. సో కామెంట్ చేసినప్పుడు కౌశల్ చాలా సైలెంట్గా ఉన్నాడు, ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండి తన పనేదో తను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సో సేమ్ సిచ్యువేషను ఈ సీజన్లో కూడా నిఖిల్ పైన జరుగుతూ ఉంది. కానీ నిఖిల్ ఇక్కడ ప్రాపర్గా రియాక్ట్ అయ్యుంటే బాగుండేది అని నా ఒపీనియన్. బట్ రియాక్ట్ కాకపోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మనోళ్ళేరా అని అనుకున్న వాళ్ళు వచ్చి మనపైనే ఇలాంటి షాకింగ్ కామెంట్స్ చేస్తున్నప్పుడు నువ్వు అమ్మాయిల్ని ఇట్లా ట్రాప్ చేస్తున్నావు, ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళని వాడుకొని వాళ్ళ ఎమోషనల్గా డౌన్ చేసి నువ్వు గేమ్ గెలవాలనుకుంటున్నావు అని సీత చెప్పిన రీజన్ అయితే సిల్లీ రీజన్ అనిపించింది, అత్యంత చెత్త రీజన్ అనిపించింది. ఎందుకంటే సీత మీద ఉన్న గౌరవం కూడా పీకింది. యాక్చువల్గా నిఖిల్కి పోటీ ఈ సోనియా, యష్మి, ఈ సీత వీళ్ళు పోటా నిఖిల్కి? కరెక్ట్గా మాట్లాడాలనుకుంటే నిఖిల్కి పోటీ అసలు ఎవడూ లేడు. అంతో కొంత ఉంటే గౌతము అండ్ మిగతా కంటెస్టెంట్స్ ఆ ప్రేరణ అయి ఉండొచ్చు, కొంచెం కాంపిటీషను ప్లస్ నబీల్ అయి ఉండొచ్చు నిఖిల్కి కాంపిటీషన్. కానీ వీళ్ళు కాంపిటీషన్ ఏందిరా? సోనియా కాంపిటీషన్ ఏంది? ఎస్పీ కాంపిటీషన్ ఏంది? నిఖిల్ వాళ్ళని అంటే వీళ్ళు నాకంటే ఎక్కువ వెళ్ళిపోతారు అని చెప్పి వాళ్ళని డౌన్ చేసి వీళ్ళని డౌన్ చేస్తేనే నేను గేమ్ విన్ అవ్వగలను అని ఆలోచించే అంత అసలు మనం ఆలోచించడానికి కూడా అంత ఉందా? వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏమన్నా ఇరగదీస్తూ ఉన్నారా టాస్క్లలో? లేకపోతే వాళ్ళకైనా ఫ్యాన్ బేస్ బీభత్సంగా ఉందా? సోనియా ఏందిరా? సోనియా సుత్తి అసలు అత్యంత చెత్త కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే బిగ్ బాస్ హౌస్లో సోనియానే అప్పుడు ఉన్న వరకు. ప్లస్ ఈ అమ్మాయిల్ని ట్రాప్ చేస్తూ ఉన్నాడు అని అంటూ ఉన్నారు. ఫస్ట్ నుంచి మనం చూసుకుంటే నిఖిల్ దగ్గరికి సోనియానే వెళ్ళింది, నిఖిల్ దగ్గరికి యష్మినే వెళ్ళింది, నిఖిల్ దగ్గరికి సీతానే వెళ్ళింది. వీళ్ళందరూ కూడా నిఖిల్ అటెన్షన్నే కోరుకున్నారు తప్ప నిఖిల్ వీళ్ళ అటెన్షన్ కోరుకోలేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలని నిఖిల్ ఎప్పుడు అనుకోలేదు. మనం ఫస్ట్ నుంచి చూసినప్పుడు కూడా సోనియానే వాళ్ళని కంట్రోల్ చేసింది. యష్మి వీళ్ళతో వాళ్ళతో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని నిఖిల్ని కంట్రోల్ చేసింది. యష్మి ఏమో నువ్వు ఊకే సోనియాతోటే ఉంటావు, మాతో మాట్లాడవు అని యష్మి అక్కడ పడి చచ్చిపోయింది. ప్లస్ సీత కూడా అంతే, నువ్వు సోనియా దగ్గరనే ఉంటావు, వాళ్ళతోటే మాట్లాడుతావు ఎప్పుడు అని ఆవిడ కూడా ఆయన మీదనే అన్నది. అంటే నిఖిల్తో మాట్లాడాలి, నిఖిల్తో ఉండాలని వీళ్ళే కోరుకున్నారు తప్ప నిఖిల్ ఎక్కడ కూడా ఆయన పాజిటివిటీ పెట్టి అంటే ఆయన సైడ్ నుంచి ఒక పాజిటివ్ మూవ్ అనేది ఎప్పుడు కూడా లేదు. వీళ్ళు చెప్పిన ఆ స్టేట్మెంట్లన్నీ కూడా 100% ఫాల్స్ స్టేట్మెంట్లు అని నాకు అనిపించింది. సీత గురించి ఇంత బిల్డప్ ఇస్తూ ఉంది. సీత గురించి ఒక వీడియో చూపిస్తా చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. డ్రింక్ చేస్తారా మీరు? ఆల్కహాల్ తాగుతాను. ఇంట్లో తెలుసా? మా మమ్మీకి తెలుసు, మా డాడీకి కూడా మీరు చెప్పేసారు. డేట్కి వెళ్ళారా? ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళాము డేట్కి అంటే చిన్న 26 ఏళ్ళు వచ్చే డేట్కి వెళ్ళనా నేను? మీరు మరి భలే అడుగుతారు క్వశ్చన్. సో చూసారు కదా, సీత ఇలాంటి సీత కూడా వచ్చి ఇక్కడ మాట్లాడుతూ ఉంది. యాక్చువల్గా ఇవన్నీ చెప్పొద్దు మనం, కానీ వాళ్ళు చేసిన స్టేట్మెంట్లను చూస్తే ఇవన్నీ చెప్పేది చిన్నదే అనిపిస్తుంది నాకైతే. ప్లస్ సోనియా
సోనియా ఈవిడ ఓవర్ యాక్షన్ ఏంటంటే అది బిగ్ బాస్ టైటిల్ గెలిచిన వాళ్ళు కూడా ఇంత ఓవర్ యాక్షన్ చేయలే. ఎప్పుడు టైటిల్ గెలవలేదు, 4th వీక్లోనే ఎలిమినేట్ అయిపోయింది. ఈవిడే ఏదో పెద్ద సజెషన్స్ ఇస్తూ ఉంది. నాగార్జున గారి కంటే తోపు సజెషన్స్ ఈవిడ ఇస్తున్నట్టు ఈవిడ ఫీలింగ్. ఎందుకంటే ఆవిడ 4th వీక్లోనే ఎలిమినేట్ అయింది. సోనియా అంత పర్ఫెక్ట్ గేమరు, ఆవిడ చెప్పిందే రైట్, ఆవిడ చెప్పిందే కరెక్ట్ అని ఫీల్ అయితే ఎందుకు 4th వీక్లోనే ఎలిమినేట్ అయింది? ఆవిడలో ఏదో మైనస్ ఉండబట్టే కదా. ఆవిడ కంట్రోలింగ్ నేచర్ కానీ, చెప్పింది వినకపోవడం కానీ, నాదే రైటు, అవతల వాళ్ళ తప్పు, నేనే తోపు అన్న ఫీలింగ్లో ఉండడం వల్లనే కదా ఎలిమినేట్ అయింది సోనియా. సో కాబట్టి ఆవిడ వచ్చి నిఖిల్ పైన మరీ ఓవర్గా, అంటే ఎట్లా అంటే సోనియా వచ్చింది నిఖిల్కి ఏదో సపోర్ట్ చేద్దామని కాదు, సోనియా వచ్చింది 100% నిఖిల్ గేమ్ని డౌన్ చేద్దామని. నిఖిల్ గెలవద్దు, వాడు ఖచ్చితంగా గెలవద్దు అని ఫిక్స్ అయ్యి వచ్చింది. ఎందుకంటే సోనియా గౌతమ్కి సపోర్ట్ చేస్తూ ఉంది కాబట్టి. సోనియా గౌతమ్ పిఆర్ టీంలో జాయిన్ అయింది కాబట్టి వాళ్ళ పిఆర్ టీం, గౌతమ్ పిఆర్ టీం ఏదైతే ఉందో, గౌతమ్ పిఆర్ టీము సోనియాతోటి డీలింగ్ చేసుకున్నారు. వాళ్ళు డీలింగ్ చేసుకునే ఆవిడ లోపలికి పంపించారు. వెళ్ళిన తర్వాత నువ్వు ఇట్లా డౌన్ చేయాలని కూడా క్లియర్ కట్గా చెప్పారు కాబట్టి ఆవిడ ఓవర్ స్టేట్మెంట్లు అనేవి పాస్ చేసింది. ప్లస్ సీత కూడా సేమ్, వీళ్ళందరూ కూడా చెప్పిన స్టేట్మెంట్లు అన్నీ కూడా 100% వీళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ కాదవి, జస్ట్ పిఆర్ టీమ్ మోటివేషన్సే అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆవిడ ట్వీట్ చేసింది, ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ కూడా చేసింది సోనియా, గౌతమ్ చాలా బాగా ఆడుతూ ఉన్నాడు, గౌతమ్ వర్సెస్ హౌస్ మేట్స్, ఇది బాగుంది, ఇలాగే కంటిన్యూ అవ్వాలి, మోర్ స్ట్రెంత్ టు గౌతమ్ అని ఆవిడ స్టేట్మెంట్లు కూడా పాస్ చేసింది. ప్లస్ ఇంటర్వ్యూలలో కూడా ఈవిడ చెప్పిన సోది పురాణం అంతా ఎట్లా అంటే ఈవిడ అసలు ఎపిసోడ్లో చూడలేదు. చాలా ఇంటర్వ్యూలలో ఆవిడే చెప్పింది, నేను ఎపిసోడ్లో చూడట్లేదు, నాకు బిగ్ బాస్ వద్దు, అసలు వేస్ట్ బిగ్ బాస్, లేకపోతే వాళ్ళందరూ నన్ను ఏంటి నా పేరు చెప్పుకొని బతికారు అది అని సొల్లు స్టేట్మెంట్లు వేసి మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి ఏమని వచ్చింది అనవసరంగా అని నాకు అనిపిస్తుంది. మాట్లాడాలంటే చాలా పదాలు ఉంటాయి కానీ రెస్పెక్ట్, లేడీస్ని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడే ఇది కాబట్టి మనం ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం, నేను పర్సనల్గా నేను. సో కాబట్టి సోనియా వచ్చి మరీ అంటే నిఖిల్ అంతా పడి ఇది చేసి అందరినీ, హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ, అమ్మాయిలందరినీ ట్రాక్ చేస్తూ ఉన్నాడు అనేది ఎంతవరకు నిజం? ఇలా చేసి బయట ఆడియన్స్కి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? బయట ఏదో కావ్య వాళ్ళ పర్సనల్ రిలేషన్ బ్రేక్ అయిపోయింది, ఆవిడేదో ట్వీట్ చేసిన దాన్ని పట్టుకొని వచ్చి వీళ్ళు అంటే ఇంటెన్షన్ మైండ్లో అదే ఉంది, ఆవిడ మోసం చేశాడు అది అని ఇంటెన్షన్ ఉంది. గేమ్ ఇది, బిగ్ బాస్ అనేది ఒక గేమ్ రా నాయన, మీరు పర్సనల్గా పెట్టి చేసి వాడిని గేమ్ని డౌన్ చేద్దామంటే ఎవ్వడి తరం కూడా కాదు నిఖిల్ గేమ్ని డౌన్ చేయడం అనేది. ఎందుకంటే ఫస్ట్ నుంచి గేమ్స్లలో తోపు, ఎంటర్టైన్మెంట్ పరంగా లేదంటే ఆయన క్యారెక్టర్ పరంగా మాట్లాడే విధానం కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారనంటే, టైటిల్కి డిజర్వ్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది నిఖిల్ ఒక్కడే. మీరు గమనించండి, మనం అనుకుందాం ఫస్ట్ నుంచి గేమ్స్ ఎవడాడాడు, ఎవడన్నా ఆడా? ఈ ఉన్న ఈ బ్యాచ్లో అంతా కూడా సోనియా ఆడిందా, లేకపోతే యష్మి ఆడిందా, లేకపోతే ప్రేరణ ఆడిందా, మిగతా వాళ్ళు ఎవడాడాడు? అంతో కొంత నబిల్ ఆడాడు. కానీ గేమ్స్లో వరకు వస్తే మాత్రం నిఖిల్ని మించిన గేమర్ ఎవడు లేడు. బిగ్ బాస్ అనేది క్యారెక్టర్ బేస్డ్ అండ్ గేమ్ షో కాబట్టి ఒక గేమ్ షోని గేమ్ షో లాగానే చూడాలి. పర్సనల్గా అటాక్ చేసి ఉమనైజరు అది ఇదని పదాలు వాడి అంటే అమ్మాయిల పిచ్చోడు అన్నంతగా వీళ్ళు పోర్ట్రే చేస్తూ ఉన్నారు. అది 100% రాంగ్ అనిపిస్తుంది నాకైతే. ప్లస్ ఇంకోటి గ్రూప్ గేమ్ ఆడుతూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు, బాగానే ఉంది. గ్రూప్ గేమ్ ఎవడు ఆడుతూ ఉన్నాడు? బిగ్ బాస్ ఫస్ట్లో వచ్చిందే గ్రూప్ గేమ్ పెట్టాడు ఆయన, క్లాన్ అని చెప్పేసి ఆయనే పెట్టిన గ్రూప్ గేమ్ అది. అందరు కాల్సి అలా ఆడాయి, మీ క్లాన్ వర్సెస్ క్లాన్, ఈ క్లాన్ ఒకటి అన్నప్పుడు గ్రూప్ గేమ్స్ కాకపోతే ఏం గేమ్స్ వస్తాయి? తొక్కల గేమ్స్. వాడు చెప్పే వచ్చి నామినేట్ చేసేటోని కూడా మైండ్ లేదనిపిస్తుంది నాకైతే. క్లాన్లో వాళ్ళే ఉన్నారు, మళ్ళీ వచ్చి గ్రూప్ గేమ్స్ అంటూ ఉన్నారు. ఆదిత్య ఓము ఆయన పాయింట్ అసలు యూజ్లెస్ పాయింట్, బేబక్కదైతే తుస్సు, మ్యాటరే లేదు అసలు ఆవిడది. ఈవిడ వచ్చి ఏదో కుక్కర్ అని మళ్ళీ ఫస్ట్ సీజన్ తీసుకొస్తుంది. నువ్వు ఇన్ని రోజులు ఏం చేసినావు? ఇన్ని రోజులు బయటికి వెళ్ళి ఎపిసోడ్ చూసావు? అసలు వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఏం ఆడుతూ ఉన్నారు? వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడట్లేదా? అవినాష్, రోహిణి అండ్ టేస్ట్ తేజ వాళ్ళు ఏ రోజైనా నామినేట్ చేసుకున్నారా ఒకరికొకరు? మరి అది ఎందుకు అడగడు ఆదిత్య ఓము? అది ఎందుకు అడగరు మిగతా వాళ్ళు? నైనిక కానీ లేదంటే సీత కానీ గ్రూప్ గేమ్ అని చెప్తా ఉన్నారు, వీళ్ళు ఎందుకు అడగరు? శేఖర్ భాష కానీ ఎందుకు అడగడు?
వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కూడా గ్రూప్ గేమ్ ఆడుతూ ఉన్నారు కదా. సో ఆడినప్పుడు వాళ్ళని కూడా పాయింట్అవుట్ చేసి వాళ్ళని కూడా నామినేట్ చేయొచ్చు కదా. మరి వాళ్ళని ఎందుకు చేయట్లేదు నామినేషను? గౌతమ్ గురించి అంత పాజిటివ్గా చెప్తా ఉన్నారు. గౌతమ్ ఏం ప్రిపేర్ అయ్యి రాకుండానే, ఆయన ఒక ఎనాలిసిస్ లేకుండానే వచ్చాడు అనుకుంటున్నారు ఏమన్నా? గౌతమ్ వచ్చి యష్మిని ఎందుకు టార్గెట్ చేసి యష్మిని ఎందుకు ఫ్లట్టింగ్ చేయాలి? నిఖిల్ వర్సెస్ నిఖిల్ యష్మి వాళ్ళ ఒక ఫ్రెండ్షిప్ బాండ్ అయితే ఉంది, దాన్ని బ్రేక్ చేయాలి. నేను యష్మిని కనుక ఫ్లట్టింగ్ ఇది చేస్తే నిఖిల్ కానీ కాలుతుంది, వాడికి నాకు రైవర్లీ అవుతుంది. సో మేమిద్దరు అప్పుడు నిఖిల్ వర్సెస్ గౌతమ్ అన్నట్టుగా పోతూ ఉంటుంది అనేది అతను పర్ఫెక్ట్ టార్గెట్ పెట్టుకొని యష్మిని ఫ్లట్టింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. మరి అలాంటప్పుడు గౌతమ్ కూడా అనొచ్చు కదా, నువ్వు పోయి యష్మికి ఎందుకు అట్లా చేయడము అని చెప్పొచ్చు కదా. ఓన్లీ నిఖిలే చేశాడు. నిఖిల్ ఏ రోజు కూడా యష్మికి నాకు ఇది ఉంది, నాకు ఈ ఫీలింగ్ ఉంది అని ఏ రోజు చెప్పలేదు. యష్మినే ఓవర్ యాక్షన్ చేసింది. యష్మి అయితే అసలు అత్యంత దారుణం. అసలు వాళ్ళు చెప్పేటప్పుడు మరి ఇట్లా లేదు, నాకు ఇది కాదు అది కాదు అని క్లియర్ కట్గా చెప్పట్లేదు. తర్వాత వెళ్ళి నిఖిల్కి అది కాదురా ఇది కాదురా అని చెప్తే అంత బ్లేమ్ అంతా తీసుకున్న తర్వాత ఒక కంటెస్టెంట్ ఎమోషనల్గా డౌన్ అయిపోయిన తర్వాత ఆ కంటెస్టెంట్ మీద బ్యాడ్ క్యారెక్టర్ అని పడిన తర్వాత నువ్వు చెప్తే ఏం లాభం? అక్కడ వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడే చెప్పాలి కదా. సో అని నాకు అనిపించింది. యష్మి ఒక డాన్స్ రిహార్సల్స్ విష్ణు వర్సెస్ వీళ్ళు జంటలుగా వేయాలన్నప్పుడు నిఖిల్ విష్ణుప్రియ వీళ్ళిద్దరు వేద్దాం అనుకున్నారు. దాంట్లో ఆవిడ గాలి గందరగోళం చేసి నిఖిల్తో నేనే వేస్తా అని చెప్పి ఎందుకు చేసింది? మరి అంత ఇష్టం లేనప్పుడు అలాంటి సిచ్యువేషన్ చేసినప్పుడు ఎవరికైనా కలుగుతుంది కదా, అరే నేనంటే ఇష్టపడుతుంది అన్న ఫీలింగ్ ఎవరికైనా వస్తుంది కదా. సో అలాంటి ఫీలింగే నిఖిల్కి వచ్చింది. దాంట్లో తప్పే ఉందని నాకు అనిపిస్తుంది. సో ఇక్కడ యష్మి నాకు అసలు ఇష్టమే లేదు అన్నట్టు పెద్ద ఓవర్ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంది. అది 100% ఫేక్, యష్మి నుంచే ఎక్కువగా ఉంది. సో ఇక్కడ నిఖిల్ కరెక్ట్గా చెప్పలేదు అని వాడు చెప్తే చెప్పకపోతుంది, నీకు ఉందా లేదా ఫస్ట్ అది చెప్పాలి కదా యష్మి. సో తనకు లేనప్పుడు వాడు చెప్తే చెప్పకపోతే నాకే లేదు ఫస్ట్ ఆయన మీద ఫీలింగ్. అలాంటప్పుడు మరి అవతల వాడు ఉందా లేదా అనేది ఎందుకు చెప్పాలి? నీకే లేదు కదా ఫస్ట్. అది లేనప్పుడు నీ బాధ ఎందుకు? ఇంకా నీకే ఆ ఫీలింగ్ లేనప్పుడు నాకు చెప్తే నీ దగ్గరికి రాకపోతున్నాను అదంటే ఫస్ట్ నీకు ఉన్నట్టే కదా. ఎవడు కూడా ఈ సెంటెన్స్లు అన్నీ తీసుకొని వాటి గురించి ఎవడు మాట్లాడట్లేదు. ఓన్లీ నిఖిల్ మీద పడితే అది నిఖిల్ క్యారెక్టర్ని బ్యాడ్ చేద్దామనే ఇంటెన్షనల్గా వచ్చి చేసినట్టుగానైతే నాకు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ సీత అండ్ సోనియా వీళ్ళిద్దరైతే డబ్బా క్యాండిడేట్లు, వరెస్ట్ కంటెస్టెంట్స్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్ అని చెప్పొచ్చు. బయటికి వెళ్ళి వచ్చి కూడా ప్రాపర్ రీజన్ చెప్పకుండా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నప్పుడు వాళ్ళకి పాయింట్అవుట్ చేయకుండా ఏదో వాడు దొరికాడు కదా వారి మీద తోసేద్దామని ఆ పాయింట్స్ చెప్పేసి వాడిని క్యారెక్టర్ డౌన్ చేద్దామంటే 100% రైజ్ అవుతాడు తప్ప నిఖిల్ డౌన్ అయ్యేదైతే ఎక్కడ ఉండదు అనేది నా ఒపీనియన్. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి ఈ వీడియో మీద. సో నిఖిల్ నిజంగానే గ్రూప్ గేమ్ ఆడాడా లేదంటే ఉమరేజరా ఆయన ట్రాప్ చేశాడా అనే దాని గురించి కామెంట్ చేయండి. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ సో మచ్.